తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం యావత్ తెలంగాణ జాతికంతా కూడా గర్వకారణం. మాజీ ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ. ఈరోజు భారతరత్న భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, భారత ప్రభుత్వానికి తెలంగాణ బిడ్డ అయిన భారతరత్న అవార్డుకు అర్హుడైనటువంటి పివి నరసింహారావు గారికి ఆ గౌరవం ఇవాళ అందించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. మా అందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పివి నరసింహారావు గారి కుటుంబానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు పివి నరసింహారావు గారు 91 నుంచి 96 వరకు ఈ దేశానికి ప్రధానిగా ఉన్నారు. వారు ప్రధానిగా ఉన్న సందర్భంగా అనేక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, ఆ రోజు ఆర్థికంగా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశానికి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆ ఆర్థిక సంస్కరణలతో మరి పివి నరసింహారావు గారు ఒక దశ ఈ భారతదేశానికి అందించారు. ఆర్థిక ప్రగతి కోసం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే నినాదంతో ఆ రోజు ముందుకు తీసుకెళ్లినారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి గారు, ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి లైసెన్స్ రాజును నిర్మూలన చేసి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించినటువంటి సందర్భం, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటి కీలక నిర్ణయాలు కూడా రోజు ఆయన తీసుకోవడం సందర్భాన్ని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పివి నరసింహారావు గారు తన సొంత పార్టీలోనే అనేక విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ గందరగోళ కాలంలో దేశం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఆయన సుముఖత ఆయనకు రాజకీయ శ్రేణుల్లో పెద్ద ఎత్తున గౌరవాన్ని తెచ్చిపెట్టింది. నేషనల్ టెలికాం పాలసీ మరియు నేషనల్ సాఫ్ట్వేర్ పాలసీ వంటి కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలికమ్యూనికేషన్స్లో భారతదేశం యొక్క నైపుణ్యానికి మరి పునాది వేసింది అన్నాడు. బహుభాషా కోవిదుడిగా, ఒక కవిగా, పండితుడిగా, రాజకీయ చాణుక్యుడిగా వారు గుర్తింపు పొందిండ్రు. దేశం అంటే వారు ప్రధానిగా ఏనాడైతే ఈ దేశానికి నాయకత్వం వహించిండ్రో ఆనాడు చాలా ఆర్థికమైనటువంటి
సమస్యలతో ఎన్నో ఇబ్బందుల్ని భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వారు ఈ దేశానికి నాయకత్వం వహించి ఆర్థిక సంస్కరణలతో భారతదేశాన్ని కొత్త యుగంలోకి నడిపించినటువంటి ఒక మహనీయుడు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున వారికి ఎన్నో అవమానాలు జరిగిన సందర్భాలను మనం అనేక సార్లు మీడియాలో ఎప్పుడు చర్చ జరుగుతూ ఉంటుంది. 2004లో డిసెంబర్లో ఆయన మరణించినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎక్కడైతే పార్టీ కార్యాలయం ఢిల్లీలో ఉందో వారి యొక్క మృతదేహాన్ని ఏఐసిసి కార్యాలయంలోకి అనుమతించలేదని వారిని తీవ్రంగా అవమానించినటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంత తీవ్రంగా వారిని అవమానించిందో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారో మనం చూడడం జరిగింది. 96లో ఓడిపోతే కూడా ఆ ఓటమిని పివి నరసింహారావు గారి మీద నిన్న వేసినటువంటి పరిస్థితి అన్నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం భారతదేశం యొక్క ఆర్థిక సంస్కరణలకు నిజమైనటువంటి రూపశిల్పి అయినటువంటి పివి నరసింహారావు గారిని దేశంలో అత్యున్నతమైనటువంటి పౌర గౌరవాన్ని ఇచ్చి గౌరవించుండొచ్చు. కానీ పివి నరసింహారావు గారికి అలాంటి గుర్తింపు గురించి ఏనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి అవమానాలు ఎదుర్కొన్నారు కానీ వారికి ఏనాడు కూడా ప్రశంసలు లభించలేదు. మరి ఈరోజు ఒక గొప్ప ఆర్థిక సంస్కరణలకర్త, కష్టకాలంలో ఈ దేశానికి ప్రధానిగా వ్యవహరించడమే కాకుండా ఆనాడు పూర్తి మెజార్టీతో ఆయన ప్రభుత్వం అధికారంలో లేకున్నా తన చక్కటి నైపుణ్యంతో 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా ఆర్థిక సంస్కరణలతో వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక సుస్థిరమైనటువంటి పాలనను వారు అందించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అయినప్పటికీ వారు ఈ దేశానికి చేసినటువంటి సేవ, ప్రధానమంత్రిగా బహుభాషా కోవిదుడిగా, కవిగా, పండితుడిగా, అపర చాణుక్యుడిగా పిలువబడేటటువంటి పివి నరసింహారావు గారిని ఈరోజు భారత ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు పార్టీలకు అతీతంగా వారికి యొక్క అత్యున్నతమైనటువంటి భారతరత్న అవార్డును ప్రకటించడము, వారికి అందించడము అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు గర్వించదగినటువంటి రోజని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఉన్నంతకాలం కూడా ఎక్కడ కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారికి ఏ రోజు కూడా ఆ ప్రశంసలను ఇవ్వలేదు. వారు ఎంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కానీ, దేశానికి కానీ, అప్పుడున్న ప్రభుత్వానికి కానీ వారు అందించినటువంటి సేవలను గుర్తించి కూడా వారు గౌరవింపబడకుండా అవమానింపబడ్డారంటేనే
ఇప్పటికీ అందరూ చెప్పుకుంటారు, ఎక్కడైనా బయట పెద్ద డిస్కషన్ జరుగుతుంటుంది. పివి నరసింహారావు గారికి వారు మరణించినప్పుడు అంత్యక్రియల సందర్భంగా ఎంత పెద్ద ఇన్సల్ట్ చేసింది, వారిని ఢిల్లీలో ఉంచకుండా ఎంబడే తెలంగాణకు పంపించేసేటటువంటి విషయాన్ని కూడా, అంటే ప్రధానమంత్రులకు అందరికీ కూడా ఢిల్లీలోనే ఉంచి వారిని అందరినీ కూడా అక్కడనే ఘాట్, ప్రతి ప్రధానమంత్రికి వారి యొక్క ఘాట్స్ ఢిల్లీలో ఉంటే పివి నరసింహారావుని అప్పటికప్పుడు వారిని ఏఐసిసి కార్యాలయంలో కూడా మృతదేహాన్ని అనుమతించకుండా హైదరాబాద్ పంపించిందంటేనే ఎంత పెద్ద అవమానం జరిగిందో, వారి కుటుంబ సభ్యుల ఆవేదన ఏ విధంగా ఉందో ఇప్పటికి కూడా అది ఎవరము మర్చిపోలేనటువంటిది కూడా ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. వారికి ఉన్న ప్రతిభ కూడా అవమానించబడింది అనేటటువంటిది మనం అందరం కూడా ఒకసారి గుర్తుంచుకొని ఈరోజు మరి వారికి అత్యున్నత గౌరవాన్ని భారత ప్రభుత్వం అందించడం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అందించడం తెలంగాణ ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం. తెలంగాణ బిడ్డలంతా కూడా గర్వపడాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా అందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పివి నరసింహారావు గారిని, చరణ్ సింగ్ గారిని, స్వామినాథన్ గారిని, వారికి కూడా ఈరోజు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. వారికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని, వారి సేవలను భారత జాతికి తెలిసే విధంగా, భారత జాతి గుర్తించినటువంటి గుర్తింపుకు భారతరత్న ప్రదానం చేసిన సందర్భంగా ఈరోజు ప్రతి భారతీయుడు కూడా ఈరోజు ఈ భారతరత్న అవార్డుల పట్ల పెద్ద ఎత్తున మరి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేమంతా కూడా మా అందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.